జగన్ని జనం నమ్ముతారా లేదా? మొన్నైతే నమ్మలా. నమ్మితే 40% పడిపోడు. 11% ఓట్లు దాదాపు 10%, 10.5% పోయినాయి ఓట్లు. నమ్మలా. అంతమంది కోల్పోయాడు. అవతల ఉన్నటువంటి ముగ్గురిని నమ్మారు, కూటమిని నమ్మారు. ఇప్పుడు ఆ కూటమి పథకాలలో వస్తున్న తేడా దాన్ని చూసి జగన్ని నమ్ముతారు, లేకపోతే వాళ్ళు అన్నీ అమలు చేయలేరు కాబట్టి జగన్ని నమ్ముతారు. ఇవన్నీ ప్రస్తుతం జరిగే చర్చ. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇప్పటికిప్పుడు ఏమీ కాదు, ఎలక్షన్స్ 5 ఏళ్ళు ఉంది. ఈలోపుగా మీడియా మొత్తం, మీడియాలో మెజారిటీ మీడియా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. కేవలం సాక్షి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. జగన్ ఫస్ట్ ఒకటి ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకోవడం కాకుండా తన అనుకూలతని, ఎందుకంటే జగన్ని ఒక రాక్షసుడుగా, ఒక మాఫియా డాన్ లాగా, ఒక దారుణమైన వ్యక్తిగా చిత్రీకరించడం ఎలక్షన్స్ ముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. దానికి కౌంటర్ చేసే నెట్వర్క్ తయారు చేసుకోకపోతే ఒక దుర్మార్గుడిగానే సమాజం ముందు చిత్రీకరించబడతాడు, ఒక రాక్షసుడిగానే చిత్రీకరించబడతాడు. దానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక రచించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు మా పాట జగన్ కరెక్ట్గా సరిపోతుంది.